హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు చూడండి, మనము రెగ్యులర్గా మీ అందరికీ మార్కెట్ ఎటు అంటే అప్ సైడ్ ఉంటే మనం అప్ సైడ్ ఇస్తున్నాము, అదేలాగా డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ కూడా ఎక్కడ ఏ లెవెల్స్లో కొనాలి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు మనము ఒకే పద్ధతిలో వెళ్ళలేమండి. ఎందుకంటే మార్కెట్ వచ్చి హైలీ స్పెక్యులేటివ్. మార్కెట్తో పాటు మనం ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయాలి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ మనము ఒక 80% మనం సక్సెస్లో ఉంటే కూడా డెఫినెట్గా మన పోర్ట్ఫోలియోస్ అన్నీ చక్కగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మంచి స్టాక్స్ని రీషఫుల్ చేయాలి. ఇవన్నీ వచ్చి జనరల్ టర్మ్స్ ఇది మార్కెట్లో. కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ నిఫ్టీ గురించి ఒక చిన్న విశ్లేషణ చూడండి. నిఫ్టీ మనము ప్రీవియస్గా క్లియర్ కట్గా గత 4 సంవత్సరాల నుంచి చెప్తూనే వచ్చాను. కంప్లీట్గా అప్పుడు బుల్ మార్కెట్ ఉండింది. లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్గా మార్కెట్ వచ్చి అది వేరే ఫేస్ చూస్తుంది. అంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. చూడండి, లో వచ్చి ఆల్మోస్ట్ మనకి 21,700 మనకి లో చూసాము ఎలక్షన్స్ పీరియడ్లో. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ వచ్చి ఇప్పుడు ఆల్ టైమ్ హై వచ్చింది. నేను ఒక వాల్యూ చాలా ఇంపార్టెంట్గా చెప్పాను, 2 వాల్యూస్ చెప్పాను. ఫస్ట్ వాల్యూ 25,700, అది బ్రేక్ అయితే మనకి ఒక కన్క్లూషన్ వస్తుందని చెప్పాను. నెక్స్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ 26,300. చూడండి, 26,300 బ్రేక్ అయిన తర్వాత మీరు కమింగ్ డీకేడ్స్లో వండర్స్ చూస్తారు. అదొకటే చెప్పగలం. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయిన వాల్యూ అది. ఇప్పుడుండే యంగ్ జనరేషన్కి నెక్స్ట్ 20 ఇయర్స్కి ఈ వాల్యూ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్గా మేము మార్కెట్లో నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 1999 నుంచి వచ్చాను. అప్పుడు అంటే ఎంతోమంది మనం లర్నింగ్ చేసాము, ఎంతోమంది దగ్గర వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అప్పుడు మార్కెట్ ఈ వాల్యూ క్రాస్ అయితే అసలు మళ్ళీ మీరు రిటర్న్ చూడరు అని చెప్పి. అప్పుడు 7,500 క్రాస్ అయితే రిటర్న్ చూడదని ఒక ఎక్స్పర్ట్ ఆయన చెప్పాడు. ఆ తర్వాత రిటర్నే చూడలేదండి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను, చూడండి 26,300 పైన మార్కెట్ ట్రేడ్ అయితే తర్వాత రిటర్న్ వచ్చినా కూడా మళ్ళీ పెద్ద ర్యాలీస్ చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఏమేం చేయాలి మనం, ఎంత మంచి స్టాక్స్ని, ఎందుకంటే ఇవన్నీ ఒక ఆపర్చునిటీ. చూడండి, ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్, అయితే స్టాక్స్ అన్నీ చాలా లో ప్రైస్లో ఉంది. అప్పుడు మీరు ఆలోచించండి, ఇంకా మార్కెట్ కానీ బ్రేక్ అయితే హై వెళ్తే మన స్టాక్స్ అన్నీ బాటమ్ నుంచి ఎంత హైకి వెళ్తుంది. అసలు ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ అ బిగ్ ర్యాలీ, అంతే చెప్పగలం. అంత అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ చూడండి, ఓవర్ నైట్లో ఏది జరగదండి. వీ షుడ్ వెయిట్ అండ్ పేషెన్స్గా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్కి నెక్స్ట్ ఒక 10 to 15 ఇయర్స్కి వండర్స్ చూస్తారు. అది ఒకటే చెప్పగలం. ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి మీరు పర్ఫెక్ట్గా అట్ ప్రజెంట్ ఏ ప్రైజెస్లో మీరు కొనచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. మొదటి స్టాక్ అండి, చూడండి, ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి. నేను కొన్ని చెప్పేది షార్ట్ టర్మ్ చెప్తాను, కొన్ని వచ్చి మీరు అలా హోల్డ్ చేసి పెట్టి నెక్స్ట్ కమింగ్ ఒక 6 to 9 monthsకి మీరు ఆ తర్వాత అమ్ముకోవచ్చు. అది చూడండి, మొదటి స్టాక్ వచ్చి విప్రో చెప్తానండి. విప్రో వచ్చి యాక్చువల్గా 225 బ్రేక్ అవ్వాలండి. గుర్తుపెట్టుకోండి, 225 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. అది బ్రేక్ అయితే ఇప్పుడు ఆల్రెడీ హోల్డ్ చేసేవాళ్ళు హోల్డ్ చేసుకోండి, నో ప్రాబ్లం.
సపోజ్ అది బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఎక్కడి దాకా రావచ్చు అనే మనకు ఒక అంచనా ఉంటుంది. 193, 158 అండ్ 102 ఈ ప్రైజెస్లో అంతా వస్తుంది. మీరు ప్రతి ప్రైస్లో మీరు ఒక మంచి వాల్యూ అయిన మీ పెట్టుబడిని మీరు పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. అది ఒక 3 ప్రైజెస్ చెప్పున్నాను. 193 రూపాయలు, 158 రూపాయలు, 102 రూపాయలు. అది విప్రో అయితే 225 అనేది బ్రేక్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. అది తర్వాత మరో బ్రోకింగ్ ఫర్మ్ అండి 5paisa. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా ఏంజల్, జీరోదా ఎన్నో ఉన్నాయి కదా మంచి బ్రోకింగ్ ఫర్మ్స్. అలా మనకి లిస్ట్ అయిన దాంట్లో ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన దాంట్లో 5paisa కూడా ఇప్పుడు ఒక మంచి వాల్యుయేషన్లో ఉంది. అది ఈ ప్రైస్లో ఇక్కడ ఒక 30% మనం కొనుక్కోవచ్చు. అదేలాగా 224లో ఒక 30% కొనుక్కోవచ్చు. అది ఈ 2 ప్రైజెస్లో మీరు చక్కగా 30% కొనుక్కోవచ్చు. అది విప్రో 5paisa. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఆర్తి సర్ఫాక్టెంట్స్, AARTISURF. అది ఈ స్టాక్ కూడా ఇప్పుడు 469 రూపాయలు ఉంది. ఇక్కడ బై చేసుకోవచ్చు. మళ్ళీ 302 రూపాయలు వస్తే అక్కడ ఒక 30% బై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 30%, అక్కడ ఒక 30%. మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయితే అప్పుడు మనం చూసుకుందాం. అది తర్వాత ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీలో 33వ వర్క్షాప్ జరుపుతున్నామండి. ఆల్రెడీ ఇప్పుడు 32 వర్క్షాప్స్ పూర్తి చేశాము, 31 పూర్తి చేశాము, 32 ఇప్పుడు నవంబర్ 22, 23 చెన్నైలో బుకింగ్స్. అది స్వీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో బుకింగ్ స్టార్ట్ అయింది. జనవరి 31వ తారీఖున, జనవరి 31, ఫిబ్రవరి 1 ఈ 2 తారీఖుల్లో ఈ 2 డేస్ వర్క్షాపు ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో 33వ వర్క్షాప్ అండి జరుపుతున్నాము మన అకాడమీలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం, ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్స్ అండి, ఎక్కువ సీట్స్ మనం చెప్పలేము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జనవరి 31 తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖున ఇది ఎలాగంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత ఇప్పుడు మనము ఒక 3 స్టాక్స్ చెప్పుకున్నామండి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు ట్రై చేయండి. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం.